మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నుంచి ఊబ చెరువు వరకు నీటి పారుదల కాలువను చేయడం జరిగింది. దానికి 1,40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్ననే ఒక 10 రోజుల కింద కూడా ఊబ చెరువు దగ్గర పైప్ లైన్లు మురికి నీరు చెరువులో చేరకుండా బయటికి పంపించే విధంగా మరి శాంక్షన్ ఆ రోజు కూడా 3 కోట్లతో వర్క్ చేయడం ప్రారంభించడం జరిగింది. దానికి అనుసంధానంగానే ఇప్పుడు కూడా మురికి కాలువను మరి అక్కడి వరకు తీసుకెళ్లే విధంగా డిగ్రీ కళాశాల నుంచి మరి ముఖ్యంగా చూస్తే సిద్ధాపూర్ కాలనీ, సిద్ధాపూర్ విలేజ్ ఎంత బ్రహ్మాండంగా అవుతుందో మరి మనం ఊహించలేని విధంగా. అసలు ఈ కళ 2009లోనే ఉండే. సిద్ధాపూర్ కాలనీ, సిద్ధాపూర్ విలేజ్ ఇవన్నీ కూడా ఉప్ప చెరువును కూడా ఒక అందంగా తీర్చిదిద్దే విధంగా జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఊహించుకున్నారు. కానీ ఆ సమయం తెలంగాణ ఉద్యమంతో ఉండి మరి ఎలాంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించలేదు. అలాగే ప్రభుత్వం కూడా లేకుండే కాబట్టి ప్రభుత్వం ఉన్న అప్పుడు ఉద్యమాలతో పూర్తయిన కాలం. మరి ఆ కోరిక మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి అది నెరవేర్చడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ మోహన్పేట రోడ్ నుంచి సిద్ధాపూర్ గ్రామం వరకు కూడా బీటీ రోడ్డు మరియు డివైడర్, సెంట్రల్ లైటింగ్తో సహా వరద నీరు కాలువ కూడా చేయడం జరుగుతుంది. దానికి గాను 9,09 లక్షల ఫండ్ శాంక్షన్ అయ్యి మరి ఈరోజు మనం పూజ చేసుకోవడం జరిగింది. మరి ఇది కూడా సదాస్పేట్ పట్టణంతో పాటు ఇక్కడ జరిగే వర్కులు అంటే ఒక సిటీ వాతావరణం, మంచి బ్యూటిషియన్ మరి ఈ రోడ్డుకు రావడం జరుగుతుంది. ఇది కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మరి ఈ కళ కూడా మరి ఈ ప్రభుత్వం అనుకున్న విధంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, అప్పుడు కాంట్రాక్టర్ రాలేదు, చేయలేదు అని. అంటే మరి ఇప్పుడు ఇంత పెద్ద వర్కులు, ఇన్ని వర్కులు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ వస్తుందంటే ప్రభుత్వం మీద నమ్మకం. తప్పకుండా బిల్లులు వస్తాయి, బిల్లులు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఆ రోజుల్లో ఆ ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్ రాలేదు. నేను కూడా ఒక కౌన్సిలర్, నా వార్డులో ఒక్క పుల్ల కూడా తీసిపెట్టారు ఆ ప్రభుత్వం. ఎందుకంటే శాంక్షన్ చేస్తున్నారు కానీ డబ్బులు లేవు. మరి కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మరి అధికారులు కానివ్వండి, ప్రజాపాలకులు కానీ ప్రజల మధ్యలో ఉంటూ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎక్కడ సీఎం దగ్గర నుంచి కూడా వార్డు మెంబర్ల వరకు కూడా కష్టపడి ప్రజల కోసం ఈరోజు ప్రజాపాలన అనేది నిరూపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దీంట్లో పాల్గొన్న పత్రికా విలేకరులు అందరికీ కూడా